హాయ్ అండి, వెల్కమ్ టు రామాబుద్దూర్పు ఛానల్. ఇప్పుడు మనం ఏంటంటే అష్టముది సరస్ లోపలికి వెళ్తున్నాం అనమాట. చీకటిగా ఉంది, 5:30, 6 అయింది అప్పుడు, అయినా కానీ ఇంకా చీకటిగా ఉంది. అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ దేవాలయం అది ఉన్నాయి, అలా ఇల్లు అవి వచ్చాయి, అన్నీ తీశాను. అన్నీ చూద్దరు కానీ ఎంజాయ్ చేద్దరు కానీ. మనం వెళ్ళేటప్పటికి ఫుల్గా సూర్యోదయం టైంకి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈ రైడ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక మనం సూర్యోదయాన్ని కూడా నాతో పాటు మీకు చూపిస్తాను. రండి వెళ్దాం మరి, ఓకేనా? చూసి ఆనందిద్దాం మరి అందరం. 6 అయ్యింది, అయినా చీకటిగానంది. మనం వెళ్తూ వచ్చాక మీకు తెలుస్తుంది మనం పడవలో ప్రయాణిస్తున్నాం. ఇంటివి దాటుతూ వెళ్తున్నాం. గట్టు 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 చూసారా, అలా దాటుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇది బోటింగ్. అలా గట్టులు కూడా దాటాలన్నమాట, చిన్న ఒంగుని రావాలి. చూతా ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోంచి మనం వెళ్దాం అన్నమాట. ఇంకా పొద్దునైతే నీకు కాస్త మళ్ళీ పక్కకి తిప్పుతున్నారు. అటు వెళ్ళకుండా ఇటు వెళ్తాను. బాగా తిప్పుతున్నాడు. ఇటు తిప్పి ఇటు తీసుకెళ్ళి మళ్ళీ ఆ నదిలో కలుపుతాడు. అవ్వట్లేదు ఇక్కడ కలపడం. దీన్ని తగిలించి మళ్ళీ తిరుగుతుంది అనమాట. టర్న్ తిరుగుతుంది. కొబ్బరి చెట్టు అది ఉంది కదా, టర్న్ తిరగడం. మనం బళ్ళును, కార్లు, ఈ బస్సులు అవి చూస్తాం. మళ్ళీ ముందుకు వెళ్ళి పడవని కూడా చూస్తాం. తిరిగి పూర్తిగా తిప్పి మళ్ళీ తీసుకెళ్తాం. ఈ ప్లేస్ చుట్టూ చెట్లు ఉండి చీకటిగా ఉండే ప్రదేశం నుంచి ఓపెన్ ఏరియాలోకి వచ్చాం. లైటింగ్ ఎక్కువ ఉందని చెప్తున్నాను నేను. ఓకే, అదే నేను చెప్తాను. ఇంకొక 5 నిమిషాలు ఇప్పుడు మొదలయ్యింది అంతాను. ఈ పిల్ల కాలువలో నుంచి పెద్ద దీంట్లోకి తీసుకెళ్తాడు అనమాట. సరే, అగ సూర్యుడు భలే ఉందండి. చూస్తే ఆనందం వేరు, మీరు లైవ్లో చూసే ఆనందం వేరు. ఇలా కూడా మీకు కనబడుతుంది. అదేదో కొండల మధ్యలో నుంచి వస్తున్నట్టుగా ఉంది. మేఘాలు అలా ఉన్నాయి, చుట్టూ సముద్రం. సముద్రం కాదు, ఇదేంటిది, చెరువేనా? ఇంత పెద్దది ఉంటుందా? నది, పెద్ద నది. అదిగో సన్ రైజ్ వస్తుంది, పైకి వచ్చేసింది. వస్తున్నాడు చిన్న చిన్నగా బయటకు వస్తున్న సూర్యుడు. నుంచి కూడా కెమెరాలో చూడడం, ఎక్కడి నుంచి డైరెక్ట్గా చూడడం మానేసి చూద్దాం మరి నేను వ్యూవర్స్కి చూపించాలి అంటే నేను కంపల్సరీగా ఎక్కడి నుంచి కూడా కెమెరా కన్నుతో చూస్తే మన కన్నుతో చూడాలి. కెమెరా కన్ను తర్వాత. ఆహా, భలే ఉంది. ఆ నీడ కూడా నీళ్ళ మీద పడుతూ చూడు, భలే ఉంది. సూర్యుడు అలా సూర్యుడు ఫుల్గా వచ్చేదాకా తీస్తాను మీకు, చూడండి. వస్తున్నాడు. ఆ నీడ కూడా పడి భలే ఉంది. చుట్టూత సైలెన్స్, అలలు, పిచ్చుకల సౌండ్లు, సూర్యుడు లేవడం, రావడం పైకి. భలే సీనిది, సూపర్. ఇంకా పూర్తిగా వచ్చేసిన సూర్యుడు, అదిగో భలే ఉంది సీన్. మీ అందరికి కూడా చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయిపోయింది, ఇంకా సూర్యుడు ఫుల్ వచ్చాడు. మనం ఆ చెట్లలోకి వెళ్ళి బయటకు వచ్చేసాం. ఇంకా
బాగుంది చూడండి, ఇలా చిన్న దారి కనబడుతుంది. పక్క నుంచే వెళ్తున్నాం. మట్టి తీసుకొస్తున్నాను అతను. కొంగ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. వేర్లు కనబడుతున్నాయి అడుగున. ఈ ఇల్లు చూడండి, నీళ్ళల్లోనే ఉంది, ఇంకెవరు వాడుకోవట్లేదు. లేదు, ల్యాండ్ లేదు, ఇంకా వీళ్ళు వదిలేసుకున్నారు పాపం. ఇక్కడ చిన్న కొంగ ఉంది, ఎగిరింది ఎగిరింది ఎగిరింది. అది ఎగిరిపోయింది. ఇంగ్లీష్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు, మాడ అడవులు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. భలే ఉంది. అక్కడ వ్యూ బాగుంది, ఆ చెట్లు తుప్పలన్నీ ఇలా వచ్చాయి, షేప్ భలే. దగ్గరికి వెళ్తే కానీ కనపడట్లేదు మీకు. ఫుల్గా వచ్చేసింది. చిత్తడి నేల, బురద నేల అనకూడదు, చిత్తడి నేల. అదిగో చూడండి, వ్యూ బాగుంది కదా. దాంట్లో లోపలికి వెళ్తాం మనం ఇప్పుడు. అటు నుంచి ఇటు వస్తాం అన్నమాట. వ్యూ బాగుంది. నీ దాంట్లో కూడా పెనోరమా అని ఉంటుంది. ఎగురుతాను చూడు అక్కడ, అది బాగుంది చాలా. ఒకసారైనా రండి ఇక్కడికి, ఐలాండ్. తప్పకుండా రండి, మమ్మల్ని అడిగి మరి రండి. అది కదా మా హోటల్ చూడు, స్టార్ హోటల్ లాగా ఏదో ఒకటి ఉంది. ఆ లేక్, అక్కడి నుంచి లేక్ వ్యూ. సౌండ్ వినండి, అలా వెళ్ళి కొట్టుకుంటుంది ఒడ్డున. వెరీ నైస్. అదిగా అక్కడ హోటల్, స్టార్ హోటల్ ఏదో, అదే హోటల్లో స్టార్ కాకుండా ఏదో హోటల్ ఉంది. వెళ్ళిపోకుండా బుర్రలో ఎత్తినట్టు అలా ఎత్తుతూ ఉంటున్నాయి. ఆ వంకర అలా వచ్చింది, ఆ పక్షి అక్కడ రోడ్డు. అది కదా ఇంకా మంచి వ్యూ ఉన్నట్టుంది. ఈ బ్రిడ్జి 2 వేల మనం ఇలా తిప్పేస్తారు. పాము ఆకారం లాగా ఎలా వచ్చిందా, ఆకారం వచ్చింది ఇక పాములాగా ఎలా మెలికలు తిరుగుతూ వచ్చింది. చాలా సైలెంట్గా ఆహ్లాదంగా సూపర్గా ఉంది. అది కదమ్మా, ఈ చూపించా 1878లో కట్టిన చర్చిట. ఇది ఆపి మన బోట్ షికార్లో ఇది ఒక వ్యూ అనమాట మనకు చూపిస్తున్నారు. ఇది కూడా మీకు చూపిద్దామని. చూసారా చర్చ్ బాగుంది. ఇది కూడా చర్చ్ ఓపెన్లో లేదు, కట్టేసారు పొద్దున్నే కదా. అది అప్పుడు కట్టిన చర్చ్ అనమాట ఇది. పెద్ద పిచ్చుకల్లాగా ఉన్నాయి.
చర్చి ఇంత ఉంది లోపల, లోపల కనబడట్లేదు. ఇదిగో చుట్టూ తిరుగుదామా? ఇదిగో 50 మంది కూర్చోండి. ఇక్కడ కూడా ఏవో సమాధులు ఉన్నాయి. రౌండ్ వచ్చింది ఇక్కడ. మన వాళ్ళు ఎవరో ఇండియన్స్ క్రిస్టియన్స్ ఎవరో వదిలిపెట్టుకున్నారు. ఇది వీళ్ళు ఉన్నారు. వెనకాతల చర్చి వెనకాతల సమాధులు ఉన్నాయి. సమాధులు ఇవ్వతున్నాయి. ఇది ఇక్కడ రౌండ్ వచ్చింది. ఇక్కడ ఎండింగ్. ఇంకా ఒక సైడ్ వచ్చేస్తాం. అదిగో అవతల పక్క రివర్ కనబడుతుంది కదా. ఇక్కడ అన్ని పెంకులతోటే ఉన్నాయి ఎక్కువ. బాగుంది చాలా. ఒకసారైనా రండి ఇక్కడికి, ఐలాండ్. తప్పకుండా రండి, మమ్మల్ని అడిగి మరి రండి. అది కదా మా హోటల్ చూడు, స్టార్ హోటల్ లాగా ఏదో ఒకటి ఉంది. ఆ లేక్, అక్కడి నుంచి లేక్ వ్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ కాఫీకి ఆపుతున్నారు. ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి. కాఫీ టీలు కావాలంటే తాగడానికి ఆపుతారనమాట. 3 కాఫీ. ఆయన దిగి వెళ్ళారు కాఫీ తాగడానికి. ఇప్పుడు వస్తున్నాడు ఓపెన్లో ఉన్నాం. మోటార్ బోట్ కన్నా ఓపెన్ బోటే బాగుంది. ఎవరైనా అదే చూస్తున్నాడు వాడు కూడా. ఇప్పుడు వస్తున్నారు వీళ్ళందరూ పాపం. ఇప్పుడు వస్తున్నారు చాలా మంది. అంటే లేట్గా బోట్లో చూసారా, సౌకర్యంలో చుట్టూ గడిగట్టేసినట్టుంది, బూట్లో పెట్టినట్టుంది. దానివల్ల వ్యూ పరిధి తగ్గిపోతుంది, చూసే కన్ను పరిధి తగ్గిపోతుంది. ఇక్కడ అలాగే మా కన్ను పరిధి విజయాలం, కన్ను పరిధి చాలా ఉంది. ఎటు చూసినా మాకు అవకాశం, ఇటు చూసినా మొత్తం వెళ్ళలేదు. కానీ ప్రమాదం కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అది ప్రమాదమే కదా. అది పర్వాలేదు, మోటార్ బోట్ కదా. వాళ్ళు పైన కూర్చోకుండా కింద కూర్చుంటే పేరు చూడు, వాళ్ళు ఫారినర్స్ ఆ బోట్లో కింద కూర్చున్నారు. అది కరెక్ట్. అలా కింద కూర్చోడం అని నేను అంటున్నాను. కింద కూర్చొని మటవేసి కూర్చుని ఎక్కడ కదలకుండా హాయిగా. ఓకే, ఈవినింగ్ మీరు అందరూ ఆనందించారని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. ఓకేనా? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ పాములాగా ఎలా వస్తుంది, ఇలా లాగుతుంది చెట్టు, పాములా లాగుతుంది అలా. బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చూడండి వంగోవాలి. ఇది వంగోక్కర్లేదు, ఇది ఆహా భలే ఉంది ఎక్స్పీరియన్స్ అంతా. సూర్యుడు కూడా కనబడుతున్నాడు. మళ్ళీ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇది. మళ్ళీ బుషీలోంచి వెళ్తామా? వెళ్తున్నారే. ఓహో, దీన్ని ఆనుకుని తిప్పుతారు పక్కకి. ఫోటోల కోసం ఆపారని మాకు తర్వాత తెలిసింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఫోటోస్